నేను చేసిన తప్పు మీరెవరు చేయకండి. ఈ మాట ఎందుకన్నానో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో, కువైట్‌కి నేను పిల్లలు పుట్టకముందే కువైట్‌కైతే వచ్చాను. కువైట్‌కొచ్చిన తర్వాత పిల్లలు పుట్టారనమాట. మా పాప అయితే పుట్టింది. మా పాప పుట్టినాక నేను ఇంటి దగ్గరైతే 9 నెలలకు వదిలేసొచ్చినాను. ఉండలేక 2 నెలలకు ఒకసారి ఇంటికైతే 3 సార్లు పోయేసొచ్చినాను. సో, ఇట కాదనేసి మళ్ళీ కువైట్‌కొచ్చాను. ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మా బాబు అయితే నిలబడ్డాడు ప్రెగ్నెన్సీలో. సో, ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను డెలివరీ అయినాక మళ్ళీ కువైట్‌కొచ్చిన. నేనైతే కువైట్‌కి రానని చెప్పాననమాట. మా ఆయన ఏం చేసిండంటే ఇంక ఇట కాదని ఫ్యామిలీ వీసా తీసుకొని అప్పుడే ఓపెన్ చేసి 800 జీతం పెట్టుకొని అకామ్ అయితే చేంజ్ చేసుకున్నాడు సూన్లేకి. తర్వాత వచ్చేసి మమ్మల్ని అయితే పిలిపించుకున్నాడు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు కొనితే ఎక్కువనైతే సరిపోవడం లేదు, మా ఆయన శాలరీ ఒకటే అనేసి. ఇద్దరం పని చేసుకుంటేనే పిల్లల్ని అయితే ఇక్కడ చూసుకోగలుగుతాము. ఇక్కడ ఉండే ఖర్చులకి నేను పోయి ఎంతో కొంత సంపాదిద్దామా అంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని 12 అవర్స్ పని చేస్తే వీళ్ళైతే ఇబ్బంది పడతారు నా వల్ల. సో, అందుకొచ్చేసి 8 అవర్స్ డ్యూటీ ఎత్తుక్కుందామా అంటే 8 అవర్స్ ఎక్కడా కుదరటం లేదు. అందుకనేసి ఖాళీగా ఉండి పిల్లల్ని అయితే చూసుకుంటున్నా. పాపని స్కూల్‌కి, ట్యూషన్‌కి పంపించుకుంటూ, బాబుని చూసుకుంటూ ఖాళీగా అయితే ఉన్నాము. సో, ఒక సంవత్సరానికి స్కూల్ ఫీజు లక్ష రూపాయలు దాటుతుందనమాట ఇక్కడొచ్చేసి. ఇంకా ట్యూషన్ ఫీజు వచ్చేసి నెలకు 10 దినార్లు అట్లా కట్టాలి ఖచ్చితంగా. 15 దినాల నుంచి 15 దినాల వరకు పిల్లల ఏజ్‌ని బట్టి తీసుకుంటారు. అలా చాలా ఖర్చు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే వస్తువులు మొత్తము ఇవన్నీ ఒక వారానికి తీసుకునేటివి మాత్రమే. సో, ఇలా ఖర్చు అయితే చాలా వరకు వస్తుంది. పిల్లలు మనం ఇంటి దగ్గర ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర వదలడమే బెస్ట్ నాకు తెలిసి. కువైట్‌కి తీసుకోకుండా పిల్లల్ని వదిలేసి ఉండలేకపోతే ఇంటికాడ ఉండడమే బెస్ట్. వాళ్ళు సంపాదించి అంతో ఇంతో మనకి ఇంటికి పంపిస్తారు కాబట్టి. సో, మనం దగ్గర ఉండేదే బెస్ట్. ఎవరైనా పిలిపించుకోవాలనుకుంటే నేను చెప్పేది ఏంటంటే మనకి ఇంటికాడ ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గరే వదిలేయండి. కువైట్‌కి అయితే పిలిపించుకోవద్దు. ఇక్కడ ఉండే ఖర్చులకి మనం సంపాదించేది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ దేక్కొని సరిపోతుంది. ఇంటికైతే తీసుకెళ్ళలేం. సో, అదండి. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను చేసిన తప్పు మీరు చేయొద్దని అందుకే. సో, ఇప్పుడు ఇవి నేను చూపించేటివి మొత్తము ఓన్లీ ఒక వారానికి మాకు మా పిల్లలకి కానీ మా ఇంట్లోకి కానీ సామాన్లు ఇవి తక్కువే. నేను చాలా వరకు తెచ్చినవన్నీ షూట్ చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని తెచ్చేటివన్నీ నేను వీడియో తీసి మీకైతే సెండ్ చేస్తున్నా. ఇలా మాట్లాడదాం చెప్దామనేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో అయితే తీశాను. సో, వేరేలాగా అనుకోవద్దు ప్లీజ్. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంట్లోకి తిండి ఖర్చు మాత్రమే 100 దినార్లు దాటుతుంది. ఇంకా రూమ్ రెంట్ మాత్రం 70 దినాల దాకా పడుతుంది. సంవత్సరం తలకనే అకామ్ వస్తుంది. అకామ్కి 700 800 దాకా పెట్టాలా. ఈ అకామ్ మార్చుకుందాము పిల్లలకి మా పిల్లలకి మాత్రం మార్చుకుందాము అనేసి చూసుకున్నాడు అనమాట. కానీ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదన్నమాట. ఇంతకుముందు 800 పెట్టి డిగ్రీ సర్టిఫికేట్ కావాలని పెట్టినారు. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు 800 పెడితే చాలు మనల్ని పిలిపించుకోవడానికి అనేసి చెప్పారు. సో, ఇప్పుడు కువైట్‌కి వచ్చిన తర్వాత 800 ఉంటేనే మేము ఉండేదానికైతే ఉంటుందన్నమాట కువైట్‌లో రూల్స్ ఇప్పుడు. 800 జీతం ఉండి నెల అకామ ఇప్పుడు 800 శాలరీ తీసుకుంటే కంపెనీది చూసుకుంటుంది అంతా. సో, అలా అయితే ఉంటుంది. కొంతమంది అయితే మనమే అమౌంట్ వేసి 800 నెల తీయాలన్నమాట. కొంతమంది కొంతమందికి చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఫ్యామిలీ వీసా అంటేనే ఊరికే రాదు. సో, అందుకే చెప్పాను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము ఇక్కడికి వచ్చినప్పుడు కంపెనీల ద్వారా లేదంటే కువైట్ ఉండలేకి ఇట్లా వాళ్ళ అకౌంట్తో మనం పని చేసుకుంటే అంత ఇంత మిగిలించుకొని ఇంటికైతే వెళ్తాము. అంతేనండి. ఇంతటితో బాయ్ బాయ్.